నీలకంఠేశ్వర స్వామి దేవాలయ అర్చకులు ఈరోజు శ్రావణ మాసములో ప్రత్యేకముగా శని సోమవారాలకు ప్రాధాన్యత ఇవ్వబడుతుంది. అందరూ కూడా ఉపవాస దీక్షలో ఉంటూ స్వామివారి దర్శనాన్ని చేసుకుంటూ అభిషేక అర్చనాలు చేసుకుంటూ ఉంటారు. అయితే ఈసారి శనివారం నుంచి ప్రారంభమైంది శ్రావణ మాసం. 5 శనివారాలు వస్తున్నాయి, 4 సోమవారాలు వస్తున్నాయి. ఈరోజు మొదటిగా సోమవారం చతుర్థి, ఈరోజు పుట్ట చవితి అని కూడా అంటారు. ఈరోజు ఉదయం 4 గంటల నుండే స్వామివారికి అవభృత రుద్రాభిషేకంతో ప్రారంభమై అభిషేక అర్చన బిల్వార్చన కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది. ఉదయం 5 గంటల నుండి భక్తులందరూ కూడా అభిషేకాలు నిర్వహించుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినారు దేవస్థానం తరఫున ఈవో గారు. ఈరోజు ఉదయం 5 గంటలకు ప్రారంభమైనటువంటి భక్తుల అభిషేకాలు మధ్యాహ్నం 1 గంట వరకు కూడా కొనసాగుతాయి. 1 గంట నుంచి 3 గంటల వరకు కూడా అన్నపూజ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది. తర్వాత 3 నుంచి 5 గంటల వరకు శుద్ధి కార్యక్రమాలు, తర్వాత 5 గంటల 30 నిమిషాల నుండి 6 గంటల 30 నిమిషాల వరకు ప్రదోష పూజ కార్యక్రమము, 7 గంటల 30 నిమిషాలకు పల్లకి సేవా కార్యక్రమం నిర్వహిస్తూ 8 గంటల నుండి రాత్రి 10 గంటల వరకు కూడా భజన కార్యక్రమాలు నిర్వహిస్తూ స్వామివారికి నైవేద్యం మంగళహారతి మంత్రపుష్పంతో ఆలయం మూసివేయడం జరుగుతోంది. అలాగే ప్రతి సోమవారం కూడా ఆలయంలో మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు మహాన్నదాన కార్యక్రమం కూడా నిర్వహించడం జరుగుతోంది. ఇట్టి కార్యక్రమంలో కూడా భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి అన్నప్రసాదాన్ని స్వీకరిస్తూ ఉంటారు. స్వామివారు స్వయంభూగా వెలిసి ఉన్నారు. స్వామివారి సమేతంగా ప్రమదగణాలు పార్వతీమాత, మహానందీశ్వరుడు, గణపతి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి, ఈ విధముగా దక్షిణాభిముఖంగా దాసాంజనేయ స్వామివారు కూడా వేంచేసి ఉన్నారు. పంచవటి 5 వృక్షముల కలయిక కింద సంతాన నాగదేవత విగ్రహం కూడా కొలువై ఉంది. ఇట్టి సంతాన నాగదేవత విగ్రహానికి చతుర్థి అంటే ఈరోజు మరియు నాగపంచమి, రేపు నాగపంచమి, అధిక సంఖ్యలో భక్తులు విచ్చేసి అభిషేకాలు కూడా నిర్వహించుకుంటూ ఉంటారు. అలాగే రేపు మంగళవారం పూర్వ ఫల్గుని నక్షత్రములో నాగుల పంచమి అనేది వచ్చింది. కావున ముత్తైదువులు మరియు కన్నెపిల్లలు అందరూ కూడా ఖచ్చితంగా స్వామివారికి ఇంత పాలు పోసి జొన్న పేలాలు విశేషంగా ఆ నాగేంద్రుడికి సమర్పిస్తారు. అవి సమర్పించి ప్రదక్షిణాలు చేసుకొని ఆ నాగేంద్ర స్వామి యొక్క అనుగ్రహం పొందవలసిందిగా కోరుచున్నాము. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్తా సుఖినో భవంతు. ఓం నమః శివాయ. శ్రీ నీలకంఠేశ్వర స్వామి దేవాలయము ఇందూరు పట్టణమునకు నడి ఒడ్డున గల నీలకంఠేశ్వర స్వామి దేవాలయము అతి ప్రాచీనమైన పురాతనమైన ఆలయము. ఈ యొక్క ఆలయము 2వ పులకేశవుల నాటి స్వయంభూ దేవస్థానము. ఈ ఆలయము చాలా పవిత్రమైన ఆలయము. నిజామాబాద్ పట్టణం నందు ఈ యొక్క ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా శ్రావణమాస ఉత్సవాలు అత్యంత వైభవోపేతంగా నిర్వహిస్తున్నాము. అందులో భాగంగా నేడు ప్రథమ సోమవారం ఈరోజు ఉదయం 4:30 గంటల నుండి ప్రాతకాల పూజ, తదనంతరము భక్తుల అభిషేకాలు మరియు మధ్యాహ్నము 2 గంటలకు అన్న పూజ, సాయంత్రం ప్రదోషకాల పూజ, తర్వాత పల్లకి సేవ కార్యక్రమాలు కలవు. మధ్యాహ్నము 1 గంటలకు అన్నదాన కార్యక్రమం కూడా కలదు. భక్తుల సౌకర్యార్థము వైద్య వసతి, నీటి వసతి, పూలాలంకరణ, విద్యుత్ దీపాలంకరణ ఏర్పాటు చేయడం జరిగినది. ఇట్టి కార్యక్రమం నందు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారి కృప పాత్రలు కాగలరని మనం చేస్తున్నాం.